హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదంటే చర్యలు తప్పవు. స్థిరాస్తి వ్యాపారులు, ఏజెంట్లకు రెరా చైర్మన్ హెచ్చరిక. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారు, ఈ రంగంలోని ఏజెంట్లు తమ వివరాలతో 30 రోజుల్లోగా రాష్ట్ర స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరించారు. రేరా చట్టంలోనే సెక్షన్ 9 ప్రకారం ఏజెంట్లు విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 248 మంది ఏజెంట్లు వివరాలే నమోదయ్యాయి. వేల మంది రేరా అనుమతులు లేకుండా స్థిరాస్తి వ్యాపారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ద్వారా ప్రజలు ఇళ్ల స్థలాలు వంటివి కొనుగోలు చేయవద్దు, పెట్టుబడులు పెట్టవద్దు. అలాంటి లావాదేవీలకు రెరా చట్టం వర్తించదు. గడువులోగా ఏజెంట్లు తమ వివరాలు నమోదు చేయించుకోకుంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలపై నిషేధం విధిస్తామని ముఖ్య కార్యదర్శి హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ పరంగా సందేహాలుంటే రేరా కార్యాలయంలోని హెల్ప్ లైన్ నెంబర్ 6304906011లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు సంప్రదించవచ్చు. నెరాడ్కో, క్రెడాయ్ వంటి స్థిరాస్తి వ్యాపార సంఘాలు తమ పరిధిలోని ఏజెంట్లకు రేరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో పరిశీలించాలని తెలిపారు. సరైన వివరాలు అందజేయని కారణంగా 682 స్థిరాస్తి వ్యాపార ప్రాజెక్టులు రేరా వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేశాం. 30 రోజుల్లోగా అడిగిన సమాచారం అందజేసి లోపాలు సరిచేసుకోవాలి, లేదంటే వాటిపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు.